హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నేను నాగరాజు, జై360 ఛానల్. ఈ రోజు మన కరీంనగర్ లో ఉన్న టవర్ సర్కిల్ దగ్గర వినాయకుని చూడడానికి వచ్చామండి. చూడండి ఒకసారి. ఇది ఎన్ని ఫీట్లు అండి? ఇది 22 ఫీట్లు మొత్తం. బ్యాక్గ్రౌండ్ తోటి కలుపుకొని 22 ఫీట్స్. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? ఇది 52 ఇయర్స్ నుంచి దీన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేస్తున్నాము. ఇంతకుముందు పెద్దవాళ్ళు ఫస్ట్ టైం 1972లో అప్పటి టవర్ సర్కిల్లో మిఠాయి సత్తమ్మ అని ఉండేవారు. వరాల సత్తమ్మ అలియాస్ మిఠాయి సత్తమ్మ. వారు 72లో ఫస్ట్ టైం ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి గౌరవ శాసనసభ్యులు జువ్వాడి చుక్కారావు గారు ఉండే అప్పుడు వారి మిఠాయి సత్తమ్మ గారి ఆహ్వానం మేరకు వారు వచ్చి ఈ మన యొక్క టవర్ సర్కిల్లో వినాయకుడిని పెట్టడం స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ. ఈ యూత్ గురించి చెప్పండి. చాలా మంది యూత్ ఉన్నారు టవర్ సర్కిల్లో తిలక్ యూత్ అసోసియేషన్ అని ప్రతిసారి మా యూత్ అసోసియేషన్ ద్వారానే మేము ఇక్కడ టవర్ సర్కిల్లో వినాయకుడిని ప్రతిష్టాపన జరుగుతుంది. యూత్లో కనీసం ఒక 30 మంది పిల్లవాళ్ళు ఉంటారు. వాళ్ళ అందరి సహకారంతో ఈ ప్రతి సంవత్సరము వినాయక నవరాత్రోత్సవం జరపడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మనం ఇప్పుడు శాస్త్రీరోలు ఉన్న వినాయకుడి దగ్గరికి వచ్చాం. చాలా ఎత్తైన వినాయకుడు గణపతి. ఒకసారి మన కరుణాకర్ సార్తో మాట్లాడదాం. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. నిమజ్జనోత్సవం కూడా ఘనంగానే జరుపుకుంటాం. మరియు ఆదిదేవుడు గణేశుడు ఈ సంవత్సరం మా దగ్గర క్షీరసాగర మదన గణపతి స్వామి మారి తల మీద క్షీరసాగరం వెళ్తుంది. మీరు ఎడమ వైపు చూసినట్టయితే మొదట క్షీరసాగర మదనం చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారు వెళ్తుంది. తర్వాత ఐరావతం వస్తుంది, అది కూడా ఇచ్చారు. దాని తర్వాత శంకరుడు ఎప్పుడైతే హాలాహలం వెళ్తుందో అప్పుడు ఆ శంకరుడు ఆ హాలాహలాన్ని తన గొంతులో దాచుకొని అమృతాన్ని దేవతలకు పంచిపెట్టడం జరుగుతుంది. అదే ఈ కాన్సెప్ట్. దయచేసి ఈ కాన్సెప్ట్ చూసిన పిల్లలందరికీ కూడా మన చరిత్రను తెలిపే విధంగా మేము తయారు చేశాము. మన కరీంనగర్లో ఉన్న బోయవాడ వినాయకుడు చూద్దామండి. అతిపెద్ద వినాయకుడు చూడండి. కరీంనగర్లో ఉన్న బోయవాడ వినాయకుడి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్న వారి పెద్దవారితో మాట్లాడదాం. నమస్కారం సార్. చెప్పండి సార్. శంకర్ సార్, గత 40 సంవత్సరాలకి వెళ్ళి ఈ పెద్ద వినాయకుడు చేస్తున్నాము. ఇక్కడ కాంపిటీషన్ కూడా హైదరాబాద్కి వెళ్ళి ఫస్ట్ మేమే తీసుకొచ్చి ఇక్కడ పెడితే అన్ని గణేష్ నగరే కానీ రాంపురే కానీ అన్ని కాంపిటీషన్లు వచ్చినాయి వినాయకులు. ఇది 22 ఫీట్ల వినాయకుడు. పవర్ఫుల్. ఒకటి రాయి చెట్టు కింద కూర్చుంటారు ఎప్పుడు. పవర్ఫుల్ వినాయకుడు. ఇక్కడికి చాలా మంది కూడా ప్రతి సంవత్సరం చాలా మంది రోజు వచ్చి దర్శించుకుంటారు. ఈ బేస్ లేదు వినాయకుడు ఎక్కడ కూడా ఈ బేస్ లేదు. రాయి చెట్టు ఇది పవర్ఫుల్. ఇక్కడ ప్రతి సంవత్సరం అన్నదానమే కానీ ప్రతి చాలా గ్రాండ్ గా జరుపుకుంటాము. మన కరీంనగర్ లో ఉన్న గాంధీ చౌరస్తా బాలగణేష్ని దర్శించుకుందామండి. మన కొమ్ముల కుమార్ గారితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. జై గణేష. మా గాంధీ చౌరస్తా గాంధీ చౌక్ ఉత్సవ కమిటీ మేము అందులో 48 మెంబర్స్ ఉంటామండి. మా పెద్దలు గత 60-70 సంవత్సరాల నుంచి ఈ యొక్క గణపతిని పెట్టడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి మా యూత్ కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా పెద్దలు ఇచ్చిన మాట ప్రకారంగా ఇక్కడ గణపతిని మరియు అమ్మవారిని కూడా పెడతాము. ఇక్కడ గణపతిని కూడా ఏంటంటే మేము ప్రతి సంవత్సరము కరీంనగర్ లో చేయని విధి విధానాలలో మేము చేసినట్టు మాకు ఇక్కడ చాలా మంది కూడా తెలుసు గాంధీ చౌరస్తాలో ఎట్లా ఉంటాయి అనేది. మేము గత 3 సంవత్సరాల కింద ఇక్కడ 33 ఫీట్ల వినాయకుడిని మట్టి వినాయకుడు చేయడం జరిగింది. మళ్ళీ అందులో ఏంటంటే మేము నిమజ్జనం ఇక్కడే చేసినాము. ఈసారి ఏంటంటే ఒక డిఫరెంట్ గా ఉండాలనేసి పిల్లల గురించి కేవలం ఇది ఒకటి డిస్కషన్ చేసి ఇది ఒక నెల 15 రోజులు ముందు మేము ఆర్డర్ చేసినాము ఈ ఒక బాలగణేష్ని తీయడానికి. ఆ బాలగణేష్ని తీసుకొని 10 హైట్ వచ్చేసి 10 ఫీట్లు ఉంటుందండి.
18 ఫీట్లు ఉంటుంది. ఎక్కడ బుక్ చేసినామంటే కొడుట్లలో బుక్ చేసినామండి. మేము కేవలం ఇక్కడి నుంచి పోయి 6 తీసుకొని వచ్చినామండి. వెళ్ళడం ఇట్లకి వెళ్ళినాం, రాంగా వేమలవాడ నుంచి వచ్చినాం. తీసుకురాగా మాకు బాల గణేష్ మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టలే. ఇప్పుడు మేము గత 15 సంవత్సరాలు చేస్తున్నాం, కానీ మాకు ఆ గణేశుడు ఎప్పటికీ ఎలా మా అందున ఉంటాడని మేము కోరుతున్నాము. మేము ఈ కమిటీలో 48 మెంబర్స్ ఉంటాం. ఏది చేసినా కానీ మేము 48 మంది డిస్కస్ చేసుకున్నాకనే డిసైడ్ చేస్తాం. కేవలం ఏంటంటే ఇప్పుడు వచ్చిన భక్తులల్లా వాళ్ళ మమ్మీ డాడీలు ఈ పిల్లలు ఎంత చాలా సంతోషంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఎక్కడ కూడా చూడలేదు ఈ యొక్క బాల గణేశుని తెచ్చినారు అనేసి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మాకు పక్కకున్న డిస్టిక్లలోకి వెళ్ళి బెల్లంపల్లి, మందమరి, గోదావరి కానీ ఎటుపోతే మన హైదరాబాద్ డిస్టిక్ కాళేశ్వరం నుంచి కూడా మాకు డైలీ 5 to 10,000 మెంబర్స్ వస్తుందండి. మాకు తెల్లవారి 3 గంటల దాకా కూడా రెస్ట్ ఉండట్లేదు. మాకు చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మేము కారకండ గడ్డలో మేము ఇంత చిన్న వయసులో మేము ఇంత ఎదిగిపోతున్నాం అనేసి మేము చాలా గర్వపడుతున్నాం. మా పెద్దలకు కూడా నమస్కారం అండి. జై గణేశ.